నంద్యాల జిల్లాలో భారీగా పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వెలుగోడు పట్టణ శివారు ప్రాంతంలోని నంద్యాలకు వెళ్లే మార్గంలో ఇద్దరు వ్యక్తులు ఒక లారీలో 130 పీడీఎస్ బియ్యం ప్యాకెట్లను తరలిస్తుండగా వెలుగోడు ఎస్ఐ భూపాలుడు ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పంచనామా నిర్వహించి బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బస్వరాజ్ ఫోన్ ద్వారా అందిస్తారు. బస్వరాజ్, జిల్లా వ్యాప్తంగా అయితే బియ్యం అక్రమ రవాణా గత చాలా రోజులుగా జరుగుతూనే ఉంది. అయితే ఏదైతే ప్రజలకు సబ్సిడీ రూపాన ప్రజలకు అందాల్సిన పేద ప్రజలకు దిగువ మధ్యతరగతి ప్రజలకు అందాల్సిన బియ్యము నల్ల బజారుకు తరుగుతున్న విషయము జిల్లా అధికారులకు కూడా తెలిసిన విషయమే. ఎందుకంటే ఇది డీలర్ నుండి అంటే రైస్ బ్రోకర్, విలేజ్ లో రైస్ వ్యాపారం చేసే రైస్ బ్రోకర్ మొదలు జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉండే సివిల్ సప్లై అధికారుల వరకు ప్రతి ఒక్కరికి ఇందులో వాటా ఉంది. ఏదైతే డీలర్లకు అంటే నెల నెల పంపిణీ చేయాల్సిన బియ్యంలో బస్తాకి అంటే 50 కేజీలు బస్తా ఉంటే బస్తాకి 5 కేజీల నుండి 6 కేజీల వరకు కోత పెడుతున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఇక్కడ అంటే జిల్లా అధికారులు అంటే గోడౌన్ నుంచి ఎమ్మెల్యేస్ పాయింట్ నుంచి ఏదైతే డెలివరీ అవుతుందో రేషన్ అక్కడే కోత పడుతూ ఉంది. అంటే బస్తాకి 5-6 కేజీలు చొప్పున తక్కువ ఇవ్వడం వల్ల అది డీలర్ వరకు చేరే లోపల ప్రతి ఒక్కరు కూడా అందులో కేజీ అర కేజీ కొట్టి చివరికి ఏదైతే లబ్ధిదారులు ఉంటారో తెల్ల రేషన్ కార్డుల లబ్ధిదారులు పేదలకైతే పొట్టగొడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే అంటే ఈ రోజు జరిగింది వెలుగోడు మండలంలో 130 బస్తాలు 50 కేజీల బస్తాలు 130 బస్తాలు అక్రమంగా తరలిస్తుంటే అక్కడ ఉన్న పోలీసులు అయితే దాడి చేసి పట్టుకున్న పరిస్థితి. పంచనామా చేసి కేసు కూడా నమోదు చేశారు. అయితే ఈ బియ్యం దందా విషయం అయితే జిల్లా వ్యాప్తంగా అక్కడ ఇక్కడ అనుకోకుండా ప్రతి చోట కూడా అక్రమ దందా జరుగుతూ ఉంది. ఈ విషయమై అంటే జిల్లా సివిల్ సప్లై అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నంద్యాల కలెక్టర్ కానీ కర్నూలు కలెక్టర్ కానీ వీళ్ళు కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో దీని అంటే అక్రమ బియ్యం రవాణాని ఎంత మేర అరికడతారు, ఎంత మేర ప్రజలకు లబ్ధి చేకూర్చే విధంగా చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిన పరిస్థితి. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ బస్వరాజ్.